హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. డబుల్ బెడ్రూమ్ల గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. లిస్ట్ 2 వారికి స్టేటస్లో కనుక ఇలా చూపిస్తే ఇల్లు అయితే రానట్టు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు. ఒకవేళ అఫీషియల్ పోర్టల్లో మీ పేరు లిస్ట్ 2లో ఉన్నా కూడా ఇలా కనుక చూపిస్తే లాస్ట్లో మీకైతే ఇల్లు రాదు. అసలు ఇలా ఉంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను, స్టెప్ బై స్టెప్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి అఫీషియల్ పోర్టల్లో లాగిన్ అయ్యి నెంబర్తో కానీ ఆధార్తో కానీ లాగిన్ అయితే మన ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అక్కడ నుంచి కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్తే వ్యూ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఆ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది డిస్ప్లే పైన. అక్కడ చాలామంది ఓన్ హౌస్ ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్కి అయితే అప్లై చేశారు. మీరు ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్ పైన ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఏమో ఓన్ అని ఉంది. పైన క్షీమ్ నేమ్ వచ్చేసి 2BHK అని చూపిస్తుంది. ఓన్ హౌస్ ఉన్నా కూడా 2BHK కోసం అప్లై చేసిన వారి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే హౌస్ సైట్ ఇన్ అప్లికెంట్స్ నేమ్ దగ్గర ఎస్ అని ఉంది. అలాగే స్క్వేర్ యార్డ్స్ కూడా ఉంది 30 అని. ఇలా ఓన్ హౌస్ ఉండి కూడా అప్లై చేసిన వారి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ముందున్న గవర్నమెంట్లో కూడా ఓన్ హౌసెస్ ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి. చాలామంది ఇల్లు లేని వారికి రాలేదు. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి ఇలాంటి వారి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. ఈసారైనా లేట్ చేయకుండా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని మనం అందరం కోరుకుందాం. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.